సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది మగధీర. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతోంది. రణబీర్, కత్రినా జంటగా నటించనున్నారట. తెలుగోడి సత్తాను చాటిన రాజమౌళియే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడా? వాట్స్ ది స్టోరీ? మిరాకిల్స్, వండర్స్ ఎప్పుడో గాని సంభవించవు. అలాగే అద్భుత సంచలన విజయాలు ఎప్పుడో గాని వరించవు. ఎక్స్పెక్టేషన్స్ ను మించి విజయం సాధించింది మగధీర. అబ్బురపరిచే కలెక్షన్స్, రికార్డు స్థాయి థియేటర్లలో శతదినోత్సవాన్ని జరుపుకుంది. తెలుగు సినిమా స్థాయిని జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా చాటి చెప్పింది మగధీర. రిలీజ్ అయి 2 సంవత్సరాలు అవుతున్నా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది మగధీర. సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుందో లేదో రీమేక్ రైట్స్ కోసం పోటీ పడ్డారు. కానీ చెర్రీ మార్కెట్ ఎక్స్పాండ్ చేయడం కోసం నిర్మాత అల్లు అరవింద్ రీమేక్ రైట్స్ ఎవరికీ ఇవ్వలేదు. ఈ క్రమంలో మగధీరను తమిళంలోనికి డబ్ చేసి మా వీరా పేరుతో రిలీజ్ చేస్తున్నారు. వాడసలు పురాణాలతో తిరిగి రాడు. మగధీరను ప్రాంతీయ భాషల్లోకి డబ్ చేస్తూ హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు. గజనీ ఫేమ్ మధుతో కలిసి అల్లు అరవింద్ హిందీలో నిర్మిస్తున్నారు. మొదట్లో హిందీ మగధీరలో హృతిక్ రోషన్ నటిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కాలభైరవ క్యారెక్టర్ కు హృతిక్ అయితే యాప్ట్ అవుతాడనుకున్నారు. ముందుగా హృతిక్ అనుకున్న బాలీవుడ్ మగధీరుడు మారుతూ వచ్చాడు. హృతిక్ ప్లేస్ లో అమీర్ ఖాన్ పేరు వినిపించింది. మిస్టర్ పర్ఫెక్ట్ మగధీర చూసి యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించాడు. ఒరిజినల్ వర్షన్ దర్శకుడితోనే వర్క్ చేయాలనుకున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళిని పిలిపించుకొని మాట్లాడాడు కూడా. కానీ హిందీ మగధీరాను డైరెక్ట్ చేయడానికి రాజమౌళి ఇంట్రెస్ట్ చూపకపోవడంతో అమీర్ డ్రాప్ అయ్యాడు. నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ. చివరికి మగధీరుణ్ణి బాలీవుడ్ హార్ట్ రోబ్ రణబీర్ కపూర్ గెలిచాడు. నిర్మాత మధుతో ఉన్న పరిచయంతో కాదనలేకపోయాట. బాలీవుడ్ మగధీరుడిగా నటించడానికి రెడీ అన్నాడు. మగధీరుడు సెట్ అయ్యాడు. ఇక మిత్రవింద ఎవరు? రణబీర్ క్లోజ్ ఫ్రెండ్ కత్రినా మిత్రవిందగా నటించనుందట. ఈ విషయాన్ని కత్రినా ధృవీకరించకపోయినా ఆమెను ఒప్పించడానికి నిర్మాతలు ట్రై చేస్తున్నారు. నలభై కోట్లతో భారీగా రూపొందించిన మగధీర హిందీలో దీనికి 3 రెట్లు ఎక్కువ బడ్జెట్ తో రూపొందనుందట. మరి మగధీరుడిగా లవర్ బాయ్ సూట్ అవుతాడా?
కాలభైరవ క్యారెక్టర్ ను ఎంతవరకు మెప్పిస్తాడు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రొటీన్ లవర్ బాయ్ రణబీర్లా కాకుండా డిఫరెంట్ గా కనిపిస్తాడు కాబట్టి బాలీవుడ్ యాక్సెప్ట్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నాయి చిత్రవర్గాలు. ఇక మిత్రవిందగా కత్రీనా పక్కా పర్ఫెక్ట్. రాణి పాత్రకు తగ్గ హైటు, రాజసం ఉట్టిపడే పర్సనాలిటీతో పంచదార బొమ్మ ఆకట్టుకోవటం గ్యారంటీ. చెప్పొద్దు వంకా తిప్పొద్దు డొంకా చేతుల్లో చిక్కకుండా జారి మొక్కే జింక పారిపోతే ఇంకా మొగుదాది ఢంకా చెప్పొద్దు వంకా ఇవానే ఇవ్వకు హంకా ఎన్నాడో పట్టదంట నీకు నాకు లింకా నువ్వు నేను సింకా వసి కుర్ర కుంకా ఎక్కడ నువ్వు వెళితే అక్కడ నేనుంటా ఎప్పుడు నీ వెనకే రణబీర్ కత్రినాలది హిట్ కాంబినేషన్. అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ సినిమాతో రొమాంటిక్ పేర్ అనిపించుకుంది ఈ జంట. హీరో హీరోయిన్లు సెట్ అయ్యారు. మరి హిందీ మగధీరాకు దర్శకుడు ఎవరు? ఒరిజినల్ డైరెక్టర్ ని ఒప్పించడానికి నిర్మాత అల్లు అరవింద్ ట్రై చేసినా నో అనేశాడు జక్కన్న. ప్రెజెంట్ రాజమౌళి ఈగా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది రిలీజ్ కాగానే ప్రభాస్ తో భారీ ఫ్యాంటసీ సినిమాకు కమిట్ అయ్యాడు కూడా. అసలు ఈ ఆఫర్ మగధీర రిలీజ్ అయిన వెంటనే వచ్చింది. కానీ హిందీ మగధీరపై ఎందుకో మొదటి నుంచి అయిష్టంగానే ఉన్నాడు రాజమౌళి. మరి బాలీవుడ్ మగధీరుని ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి. మరి చెప్పొద్దు వంకా తిప్పొద్దు డొంకా చేతుల్లో చిక్కకుండా జారి మొక్కే జింక పారిపోతే ఇంకా మొగుదాది ఢంకా చెప్పొద్దు వంకా ఇవానే ఇవ్వకు హంకా ఎన్నాడో పట్టదంట నీకు నాకు లింకా